इदं ते नातपस्काय न भक्ताय कदाचन न चाशुश्रूषणे वाच्यं न च मां योऽभ्यसूयति. నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు చేయని వాడికి, భక్తి లేని వాడికి, వినడానికి ఇష్టం లేని వాడికి, నన్ను దూషించే వాడికి ఎప్పుడూ చెప్పకూడదు. యయిదం పరమం గుహ్యం మద్భక్తే ష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నా మీద పరమభక్తితో నన్ను చేరుతాడని డంలో సందేహం లేదు. न च तस्मान्मनुष्येषु कच्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. అలాంటి వాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతని కంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు. అధ్యప్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్వామితి మే మతిః. మన ఉభయులకి మధ్య జరిగిన ఈ ధర్మ సంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా ఉద్దేశం. శ్రద్ధావాననసూయచ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయ లేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్యే ధనంజయ. పార్థ, నిశ్చలమైన మనస్సుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా. ధనంజయ, అవివేకం వలన కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా అని అడిగాడు శ్రీకృష్ణుడు. అర్జునోవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుతా సితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు అన్నాడు, కృష్ణ, నీ దయ వలన నా వ్యామోహం తొలగిపోయింది, జ్ఞానం కలిగింది, నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సంజయోవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమౌ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య ఇలా ఆశ్చర్యకరంగా ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను. వ్యాసప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యాతమం పరం యోగం యోగీశ్వర కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ స్వయముగా చెప్పిన గోప్యమగు ఈ పరమోత్తమ యోగశాస్త్రం వ్యాసానుగ్రహముచే నేను వింటిని. ఏమి నా భాగ్యం!
రాజన్ సంసృత్య సంవాదిమిమద్భుతం కేశవార్జనయో పుణ్యం హృష్యామి చ ముహర్ముహః. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదము అయిన కృష్ణార్జుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను. తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజాన్ హృష్యామి చ పునః పునః. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహాచర్యం పొంది ఎంతో సంతోషిస్తున్నాను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ధనస్సు ధరించిన అర్జునుడు ఉండే చోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా ఉంటాయని నా విశ్వాసం అని సంజీవుడు చెప్పి అంతటితో గీతాశాస్త్రాన్ని ముగించాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాసయోగః అష్టాదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.